జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ధర్నా చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుత ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. 115 జీవో వల్ల ఏఎన్ఎంలకు 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారికి స్టాఫ్ నర్సులుగా ప్రమోషన్ ఇస్తే ప్రస్తుత కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. జీవో నెంబరు 115 వల్ల 2112 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో మంజులాదేవి, నిర్మలారాణి, వీరేష్, భాను, అమృత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మాకు ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అనేసి ఏఎన్ఎంస్కి 2112 మందిని ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకున్నారు. కానీ అప్పుడు అడిగినాము, చదువుకోవడానికి ఎవరికైనా చదువు అవసరము, నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఎంతవరకైనా చదవచ్చు. కానీ అప్పుడు అడిగినాము ఐఏఎస్ ఆఫీసర్లని, గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అడిగినాము. అది ఊరికే స్కిల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే, వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ కావడానికి మాత్రమే అని అప్పుడున్న ఐఏఎస్ఆర్లు చెప్పినారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ జీవో ప్రకారము, ఈ 115 జీవో ప్రకారము ఎవరైతే ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళందరినీ మా స్టాఫ్ నర్సెస్ పోస్టులలో వాళ్ళని తీసుకోవాలనేసి గత ప్రభుత్వంలో గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా గవర్నమెంట్ అదే దారిన రావాలని, వాళ్ళని తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మా పిల్లలు 2112 మంది స్టాఫ్ నర్సులు అయితే నష్టపోతారు ఖచ్చితంగా ఈ జీవో ప్రకారము. కాబట్టి మేము గవర్నమెంట్ పెద్దలను అందరినీ అడగడము, రిక్వెస్ట్ చేయడము, ఏదైనా అనుకోనివ్వండి, మాకు ఈ 115 జీవోని వెంటనే రద్దు చేసి ఆ 2112 పోస్టులు మా స్టాఫ్ నర్సెస్కి దక్కాలనేసి, కాంట్రాక్ట్ పద్ధతిలో కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ఏ బెనిఫిట్లను ఆశించకుండా ప్రతి ఒక్కరూ పిల్లలు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళని పక్కన పెట్టేసి మొన్న ట్రైనింగ్ ఇచ్చినాము, జిఎన్ఎం ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళు ఏదో మేధావులు అనేసి వాళ్ళకి మా స్టాఫ్ నర్స్ పోస్టులన్నీ, మా పిల్లల పోస్టులన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ దారుణాన్ని తొందరగా అరికట్టాలనేసి ప్రభుత్వ అధికారులందరినీ ప్రాధేయపడుతున్నాము. గత 14 ఇయర్స్ నుంచి మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాము. ఈ ప్రభుత్వం వస్తే చేస్తుందేమో, నెక్స్ట్ ప్రభుత్వం వస్తే చేస్తుందేమో అని ఎదురు చూడడం తప్పితే మాకైతే న్యాయం జరిగిందే లేదు. ఇంకొకటి ఏంటంటే, రోడ్లు ఎక్కితే తప్ప చెయ్యరా గవర్నమెంట్ ప్రభుత్వాలు, రోడ్లు ఎక్కి పెట్టుకుంటే తప్ప వినరా, సమస్యలు అనే స్థితికి దిగజారిపోవడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. మరి ఈ 115 జీవోని గత ప్రభుత్వం ఏదైతే మిస్టేక్ చేసిందో ఈ ప్రభుత్వము ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవాలని మాత్రమే విన్నవించుకుంటున్నాము. ఈ 115 జీవో నుంచి జరిగే నష్టాన్ని మేము చెప్పుకుంటున్నాము. ఈ 115 జీవో వలన స్టాఫ్ నర్సెస్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళం 11,000కు పైబడి ఉన్నాము. కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తూనే మగ్గిపోతున్నాము. మళ్ళీ మీరు హఠావుడిగా ఈ 115 జీవో ద్వారా ఏఎన్ఎంస్ని తెచ్చి ఇక్కడ మెర్జ్ చేయాలన్న ఆలోచన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఈ జీవో ఏదైతే ఉందో వెంటనే రద్దు చేయాలి. ఆ రద్దు చేసే వరకు మేమైతే డ్యూటీస్ కూడా చెయ్యము. ఇక అన్ని హాస్పిటల్స్లో కూడా బైకాట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది గవర్నమెంట్కి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.